తదుపరి ధనురాశి వారికి ఈ వారమంతా కూడా చాలా చక్కగా ఉంది. మీరు నవగ్రహాలకు సంబంధించినటువంటి ధ్యానం చేసుకోవడం, నవగ్రహ దర్శనం చేసుకోవడం, నవగ్రహాలకు సంబంధించినటువంటి ధాన్యాన్ని మీరు దానం చేస్తూ ఉండడం, ఇలాంటివన్నీ కూడా చేయడం ద్వారా మీకు ఇంకా శుభాలు కలుగుతూ ఉంటాయి. ఇంట్లో ఉండేటువంటి పిల్లలపైన శ్రద్ధ వహించండి. వాళ్ళు చేసేటువంటి చిన్న చిన్న పనుల్లో కానివ్వండి, వాళ్ళు ఆడే వస్తువులపైన కానివ్వండి, వాటిపైన శ్రద్ధ వహించండి. వాళ్ళ విద్య పట్ల కూడా శ్రద్ధ వహించండి. ఇదొకటి మీకు చెప్పదగినటువంటి సూచన. నవగ్రహ స్తోత్రం చదువుకోవడం ద్వారా కూడా మీకు సకల శుభాలు కూడా కలుగుతాయి. ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా అన్ని పనులు కూడా మీరు బయటపడడానికి, అన్ని పనుల్లో కూడా విజయవంతంగా మీరు ముగించడానికి మీ ఇష్టదేవతని స్మరించుకోండి. ఇష్టదేవతకు సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ ప్రతిదినము కూడా నిత్యం వినడము, లేదా స్తోత్ర పారాయణ ప్రతిదినము నిత్యం పారాయణ చేయడం ద్వారా మీకు సకల శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి.